మన రక్షకుడైన యేసుక్రీస్తు ఇంతవరకు ఆయన మహిమ కొరకు దానియేలు గ్రంథము బోధించడానికి సహాయం చేశారు. ఈరోజు ప్రజెంటేషన్తో దానియేలు గ్రంథము పూర్తవుతుంది. ఈ గ్రంథము బోధించడము దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. ఈ వాక్యాలను విన్న మీరు కూడా ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఆఖరి ప్రజెంటేషన్ నెంబర్ 50 ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మేము ఊహించిన దానికంటే మా ప్రభువా మీరు మమ్మల్ని ఉన్నతంగా మీరు నడిపిస్తున్నారు. మీ వాక్యం చేత మమ్మలను పరిశుద్ధపరుస్తానని మీరు చెప్పిన మాటలను మీ సంఘం విషయంలో మీరు నెరవేరుస్తున్నారు. మా ప్రభువా, అంత్యకాలంలోకి ఇచ్చిన ఈ ప్రవచనాలను అర్థం చేసుకోవటం కేవలము మీరు మాకు ఇచ్చిన కృపా జ్ఞానం మాత్రమే. కనుక మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్యమును మేము హృదయపూర్వకంగా అంగీకరించి వీటిని అర్థం చేసుకుని వాటి ప్రకారముగా జీవించినట్లు మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మీ వాక్యం నిలబడి నేను బోధించడానికి ఉండగా మా ప్రభువా మీరు నాకు సహాయం చేయండి. నాకు దీన మనసును అనుగ్రహించిన మా ప్రభువా, నా పాపములను క్షమించి కేవలము మీ యొక్క మహిమ కొరకు నన్ను వాడుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మన అంశము 1335 సంవత్సరముల ప్రవచనము, 1335 ప్రొఫెసీ. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12-13 వచనములు ఈరోజు మనము చదువుకోబోతున్నాము. దానియేలు 12:12తో మనం ఈరోజు పఠనాన్ని ప్రారంభిద్దాం. దానియేలు 12:12. 1335 దినములు తాలుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు. 1335 ప్రవచనము దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాల్లో ఇది చివరి ప్రవచనము. ఈ ప్రవచనము ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ 1335 ప్రవచనం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇది ఎప్పుడు ముగుస్తుంది అంటే, మనము 12వ అధ్యాయం 11వ వాక్యం చదివాము. అనుదినము నిలిపివేయబడిన కాలము మొదలుకొని, అంటే 1290 ప్రవచనము ఎప్పుడు ప్రారంభమవుతుందో 1335 ప్రవచనము కూడా అప్పుడే ప్రారంభము అవుతుంది. అనగా అనుదినము నిలిపివేయబడిన కాలం మొదలుకొని, అనగా క్రీస్తు శకము 508వ సంవత్సరంలో 1335 ప్రవచనము ప్రారంభమై 1843 సంవత్సరంలో అది ముగుస్తుంది. 1335 కాల ప్రవచనం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, దేవుడు చివరిగా ఈ లోకమునకు సువార్త ప్రకటించడానికి ఒక సంఘాన్ని, ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఈ 1335 ప్రవచనము దానిని గురించి మనకి తెలియచేస్తుంది. మొట్టమొదటిగా దేవుడు ఈ లోకమునకు సువార్త ప్రకటించడానికి యూదులను ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు శకము 34వ సంవత్సరంలో దేవుడు వారిని తృణీకరించి అన్యులైనటువంటి క్రైస్తవులను మనలను ఏర్పాటు చేసుకున్నాడు. 1260 సంవత్సరాల కాలంలో రోమన్ క్యాథలిక్ పాపసీ క్రైస్తవ సంఘమును మత భ్రష్టత్వంలోనికి నడిపించింది. అందుచేత మరలా యేసుక్రీస్తు వారు రెండోసారి లోకానికి రాకమునుపు ఆయన మరొక జనాంగాన్ని ఈ లోకమునకు సువార్త ప్రకటించడానికి ఆయన ఏర్పాటు చేసుకోవాలి. 1335 సంవత్సరాల కాల ప్రవచనము పూర్తయిన తరువాత దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాడు అనేది ఈ ప్రవచనం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము. కనుక 1844 సంవత్సరంలో దేవుడు ఈ ప్రపంచమునకు మరల సత్యమును బోధించడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే అడ్వెంటిస్ట్ సంఘము. 1830-1844 ఈ మధ్యకాలంలో అమెరికా దేశంలో రాకడం గురించి గొప్ప ఉద్యమము వచ్చింది. ఈ ఉద్యమములో యేసుక్రీస్తు రాకడ గురించి బోధించిన వారిలో ప్రముఖమైన వారు విలియం మిల్లర్. ఈయన 1782 నుండి 1849 మధ్యకాలంలో ఈయన జీవించారు. ఈయన బ్యాప్టిస్ట్. ఇతను డీయిస్ట్ అనమాట. అంటే డీయిస్ట్ అంటే డీయిజం అంటే అర్థం ఏమిటంటే
దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు, కానీ దీని గురించి ఆయన ఏమీ పట్టించుకోడు. సృష్టించి అలా విడిచిపెట్టేశాడు. మనుషులు ఇక వారికి వాళ్ళు జీవించాలి అనేది డీయిస్ట్ నమ్మే సిద్ధాంతము. కనుక విలియం మిల్లరు ఈయన బ్యాప్టిస్టు డీయిస్ట్ అనమాట ఇతను. అయితే ఇతను అమెరికన్ ఆర్మీలో పనిచేసిన తర్వాత ఒక సందర్భంలో ఒక యుద్ధంలో ఇతనితో ఉన్న స్నేహితులకు గాయపడతారు, కొంతమంది చనిపోతారు, కానీ ఇతనికి ఏమి అవ్వదు. అందుచేత ఇతను ఇక ఆర్మీని విడిచిపెట్టి బయటకు వచ్చేయాలని ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు కెప్టెన్గా కూడా పనిచేస్తాడు. దానిని విడిచిపెట్టి జూన్ 18, 1815 సంవత్సరంలో ఆయన ఆర్మీని విడిచిపెట్టి ఆయన సొంత గ్రామానికి వచ్చేసి అక్కడ అతను వ్యవసాయం ప్రారంభిస్తాడు. వ్యవసాయం ప్రారంభించిన తర్వాత అప్పుడు ఇతను దేవుడిని నమ్ముతాడు. అంతవరకు దేవుని మీద మంచి అవగాహన లేదు ఇతనికి. కేవలం దేవుడు మనసును సృష్టించాడు, వాళ్ళని విడిచిపెట్టేసాడు, వాళ్ళ బాధలు వాళ్ళే పడాలి అని అటువంటి అభిప్రాయం ఉండేది. కానీ తర్వాత దేవుడిని నమ్మటం జరుగుతుంది. అయితే ఇతనికి కొంతమంది స్నేహితులు ఉన్నారు. ఇతను నమ్మిన విశ్వాసం గూర్చి తన స్నేహితులు అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఈయన ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అందుచేత వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం కొరకు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదవటము ప్రారంభించాడు. ఈ విధంగా ఆదికాండం దగ్గర ప్రారంభించాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా ఆయన చదువుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథం దగ్గరికి వచ్చాడు. 8వ అధ్యాయం 14వ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాక్యాలు ఆయన చదివినప్పుడు ఈ మాటలు చాలా ఆయన ఆకర్షించాయి. దానియేలు 8:14. అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. 2300 దినములు అంటే ప్రవచనంలో దినమంట సంవత్సరం కనుక 2300 దినముల తర్వాత ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడుతుంది అని దీనిని చదివి ఆయన ఏమని అర్థం చేసుకున్నాడంటే, ఈ 2300 ప్రవచనము క్రీస్తు పూర్వము 457లో ప్రారంభమవుతుంది, 1843లో ఇది ముగుస్తుందని, ఇది ముగిసిన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తున్నాడని, యేసుక్రీస్తు రాకడ కొరకు ఈ గురించి బోధించడము ప్రారంభించాడు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు 1843 సంవత్సరంలో వస్తున్నాడని 1818లోనే అర్థం చేసుకున్నాడు. అయితే ఇంకా కన్ఫర్మేషన్ చేసుకోవటం కొరకు మరొక 5 సంవత్సరములు ఇంకా తీవ్రంగా చదువుతాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి చివరిగా కంక్లూషన్కి వస్తాడు. ఏమనంటే 1843 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తున్నాడని ఆయన 1822 సంవత్సరంలో చెప్పాడు. 1822 సంవత్సరంలో ఇంకా 21 సంవత్సరమునకు యేసుక్రీస్తు లోకానికి రాబోతున్నాడని ఆయన బోధించాడు. ఆయన ఏమని చెప్పాడంటే 1843 మార్చి 21 నుండి మార్చి 21, 1844 ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తు వారు రావచ్చని ఆయన బోధించినప్పుడు ఏ వాక్యం ఆధారంగా, ఏ ప్రవచనం ఆధారంగా అంటే 1843, 25, 20 ప్రవచనం ప్రకారంగా ఆ విధంగా ఆయన బోధించినప్పుడు అనేక మంది దీనిని అంగీకరించారు. అయితే ఆయన బోధించిన ప్రకారంగా 1843 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రాలేదు. అనేక మంది, దాదాపుగా 50,000 మంది ఈయన యొక్క బోధన విని వారందరూ కూడా వారికి ఉన్న ఆస్తులు వారు అమ్మివేసి, వారికి ఉన్న అప్పులను వారు తీసుకోకుండా, వారికి ఉన్నవన్నీ కూడా వేరే వాళ్ళకి, పేదవాళ్ళకి పంచిపెట్టేసి మేము యేసుక్రీస్తు వస్తున్నాడు, మేము ఆయనతో పాటు వెళ్ళిపోతున్నామని వీళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. కానీ 1843 సంవత్సరంలో ఆయన బోధించిన ప్రకారంగా యేసుక్రీస్తు వారు రెండోసారి ఈ లోకమునకు రాలేదు. దీని గురించి క్రైస్తవ సంఘం అంతటికి, క్రైస్తవ ప్రపంచం అంతటికీ కూడా దీని గురించి తెలుసు. ఆ రోజున ఏమంటారంటే డిసప్పాయింట్మెంట్ డే అంటారు, ఆశాభంగం కలిగిన దినము. దీని గురించి ఈ విధంగా ఈ 2300 ప్రవచనం చదివి యేసుక్రీస్తు రెండోసారి వస్తారని బోధిస్తారు. బోధించిన తర్వాత యేసుక్రీస్తు వారు రారు, తర్వాత వీళ్ళు నిరాశ చెందుతారని దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మనకి ఉంది. ప్రకటన 10వ అధ్యాయము 10వ వచనము. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను, గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను. ఆ చిన్న పుస్తకము దూత చేతుల నుండి తీసుకొని దానిని తినివేసి తిని. ఆ చిన్న పుస్తకము దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథములో 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్న ప్రవచనాలు. కనుక ఈ దానియేలు గ్రంథాన్ని చదివినప్పుడు విలియం మిల్లర్ ఏమర్థం చేసుకున్నాడంటే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రెండోసారి వస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. ఇయర్ డే ప్రిన్సిపల్ అర్థం చేసుకున్నాడు. దాని ద్వారా
యేసుక్రీస్తు వారు 1843లో వస్తున్నాడని అర్థం చేసుకున్నప్పుడు ఇది ఎంతో మధురమైన అనుభవం, ఇది వారి నోటికి ఎంతో మధురముగా తీపిగా ఉంది. అయితే 1843 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు ఊహించినట్టుగా రాకపోయినప్పుడు ఇది చాలా చేదు అనుభవము అయింది. దాని గురించి ప్రకటన 10వ అధ్యాయము 10వ వాక్యము తెలియచేస్తూ ఉంది. అంతకుముందు దీని గురించి మనం చదువుకున్నాము. కనుక విలియం మిల్లర్ ఈ విధంగా ఆ రెండవ రాకడ కొరకు బోధించినప్పుడు దాదాపుగా 50,000 మంది, కొంతమంది 5 లక్షల మంది అంటారు. ఈ విషయంలో కొంచెం వ్యత్యాసం ఉంది. కనుక ఇంతమంది ఈ సత్యాన్ని నమ్మి వారు వచ్చారు. అయితే ఈ విధంగా నిరాశ చెందినప్పుడు ఏమైందంటే దాదాపుగా అందరూ కూడా నిరాశ చెంది వెనక్కి వెళ్ళిపోయారు. కేవలము ఒక 50 మంది మాత్రమే వారు నిలిచి ఉన్నారు. వారు విశ్వాసం కోల్పోకుండా యేసుక్రీస్తు వారు తప్పనిసరిగా వస్తారని యేసుక్రీస్తు వారి కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రవచనం అండి. ఈ విధంగా యేసుక్రీస్తు వారు వస్తారని బోధించడము, యేసుక్రీస్తు వారు రాకపోవటము, ఇవన్నీ కూడా ముందే దేవునికి తెలుసు. ఈ విధంగా వారు ఆశాభంగము పడటానికి దేవుడు దాన్ని అనుమతించాడు. ఈ విధంగా దేవుడు అనుమతిస్తాడని కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకి వాక్యాలు ప్రవచనము ఉన్నది. హబక్కూకు 2వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. ఆ దర్శనము విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును అని చెప్పాడు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? విలియం మిల్లరు యేసుక్రీస్తు వస్తాడని బోధించిన తర్వాత ఆయన ఊహించినట్టుగా యేసుక్రీస్తు వారు రారు. అయితే యేసుక్రీస్తు వారు తప్పనిసరిగా వస్తారు. కనుక యేసుక్రీస్తు వారు రావటము ఆలస్యం అయినప్పటికీ కూడా, అనగా మీరు ఊహించిన సమయంలో ఆయన రాకపోయినప్పటికీ కూడా, ఆయన ఊహించిన సమయం ఏంటి? 1843 సంవత్సరము. కనుక యేసుక్రీస్తు వారు రారు. రాకపోయినప్పటికీ కూడా ఆయన రాకడ ఆలస్యమైనా కూడా మీరు ఏం చేయమని చెప్పాడు? మీరు దాని గురించి ఎదురు చూడండి. ఆలస్యం చేయక అది తప్పనిసరిగా వస్తుంది కనుక మీరు దాని గురించి ఎదురు చూడమని, కనిపెట్టమని హబక్కూకు 2వ అధ్యాయము 2వ వాక్యంలో చెప్పాడు. కనుక ఇటువంటి ఆశాభంగము కలగటము దేవుడు దాన్ని అనుమతించాడు. ఎందుకు అనుమతించాడో నేను మీకు కొద్ది నిమిషాల్లో చెప్తాను. నేను మీకు తర్వాత దీని గురించి క్రొత్త నిబంధనలో కూడా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి 10 మంది కన్యకల ఉపమానం ఉంది. ఈ 10 మంది కన్యకులు 5గురు బుద్ధి కలిగిన కన్యకులు, 5గురు బుద్ధి లేని కన్యకులు. ఈ 10 మంది కన్యకులు యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళు యేసుక్రీస్తు వారు రారు. కనుక వీళ్ళందరూ కూడా కునికి నిద్రిస్తారు. వీరు నిద్రించినప్పుడు అర్ధరాత్రిలో ఒక కేక వినబడుతుంది. కనుక వీళ్ళు కూడా యేసుక్రీస్తు వారు వస్తారని ఎదురు చూశారు, కానీ యేసుక్రీస్తు వారు రాలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఇది దేని గురించి మాట్లాడుతుంది? 1843 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు వస్తారని ఎదురు చూశారు, రాలేదు. కనుక ఇది ఏ ప్రవచనము? 1335వ ప్రవచనము. కనుక ఈ ప్రవచనము చదివినప్పుడు ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు వారు వస్తున్నారు ఈ లోకానికి అనుకున్నారు. కానీ వీరు ఊహించిన విధంగా వాళ్ళు రాలేదు. దేవుడు ఎందుచేత ఇటువంటి ఆశాభంగాన్ని ఆయన యొక్క భక్తుల జీవితంలో దేవుడు అనుమతించాడు. వారు దాని గ్రంథం అర్థం చేసుకోవడంలో అంతా వారు కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు. ఆ ప్రవచనాన్ని కూడా దాదాపుగా కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు. అయితే ఆయన భక్తులు ఈ విధంగా నిరాశ చెందటానికి దేవుడు ఎందుకు అనుమతించాడంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే విలియం మిల్లరు యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తున్నాడని బోధించినప్పుడు చాలా మంది, దానిలో అనేక మంది భయంతో వచ్చిన వారే ఉన్నారు తప్ప నిజంగా ఆ దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని ప్రేమించి వచ్చిన వారు కాదండి. యేసుక్రీస్తు వారు వస్తున్నారు కనుక అని భయంతో వారు వచ్చారు. అందుచేత నిజమైన భక్తులు ఎవరో దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు. కనుక ఇటువంటి ఆశాభాగం కలిగినప్పుడు ఏం జరిగింది? నిజంగా ఎవరైతే దేవుడిని ప్రేమిస్తున్నారో, వాక్యాన్ని ప్రేమిస్తున్నారో వాళ్ళు మాత్రము ఇటువంటి ఆశాభాగం కలిగినప్పటికీ కూడా వారు తిరిగి వెనుకకు వెళ్లకుండా వారి విశ్వాసంగా అలాగే ఉన్నారు. కానీ యేసుక్రీస్తుతో మనం వెళ్ళిపోదాము అని భయంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రము వాళ్ళందరూ కూడా
ఆ విశ్వాసమును విడిచిపెట్టి వీరు తప్పు బోధలు బోధించారు, ఇది వాస్తవం కాదు, ఈ ప్రవచనాల వాస్తవం కాదని వాళ్ళందరూ కూడా వారి వారి సంఘాల్లోనికి వెళ్ళిపోయారు. విలియం మిల్లర్ ఈ విధంగా ఈ యొక్క ప్రవచనం బోధించినప్పుడు, యేసుక్రీస్తు వస్తున్నారని బోధించినప్పుడు అనేక సంఘాల్లో నుంచి వారు ఆ సంఘాలు విడిచిపెట్టి వారు బయటకు వచ్చేసారు. దీనిని ఏమని పిలిచారంటే మిల్లర్ రైట్ ఉద్యమం అని పిలిచారనమాట. కనుక ఈ విధంగా అనేక మంది ఆ మిల్లర్ రైట్ ని వెంబడించారు, వాళ్ళు మిల్లర్ రైట్స్ అని వాళ్ళని పిలిచారు. కనుక ఎప్పుడైతే ఇటువంటి ఆశాభంగం కలిగిందో వీళ్ళందరూ కూడా వెనుకకు వెళ్ళిపోయారు. 50,000 మందిలో కేవలము 50 మంది మాత్రమే మిగిలారు. వీళ్ళందరూ కూడా మరలా కూడుకుని ఎక్కడ మనం తప్పిదం చేసామో, ఎందుకు ఈ విధంగా మనకు నిరాశ కలిగిందని వీళ్ళందరూ కూడా మరలా వాక్యాన్ని చదవటం ప్రారంభించారు. మరలా చాలా శ్రద్ధతో భక్తితో ప్రతి లేఖనములను పరిశీలిస్తూ ఆ పగలో రాత్రి అనకుండా వీళ్ళ వాక్యాన్ని చదువుతూ ఉండగా వీళ్ళకి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. అప్పుడు శామ్యుయల్ స్నో అనే ఆయన 1335 సంవత్సరము కాల ప్రవచనము 1843 ముగుస్తుంది, 2300 ప్రవచనము 1843 ముగుస్తుంది అనుకున్నారు. అప్పుడు మరలా వీళ్ళు వాక్యం చదివిన తర్వాత వీళ్ళేం అర్థం చేసుకున్నారంటే యేసుక్రీస్తు వారు 1843 సంవత్సరంలో కాదు, 1844 సంవత్సరము అక్టోబర్ 22వ తారీఖున వస్తున్నారని శామ్యుయల్ స్నో దానికి 2వ రాకడ కొరకు ఆయన డేటు పెట్టాడు. సో కనుక మరలా వీళ్ళు దాని కొరకు ఎదురు చూస్తారు. ఎదురు చూస్తే మరలా వారు చెప్పిన ప్రకారం వారు ఊహించిన ప్రకారంగా యేసుక్రీస్తు వారు అక్టోబర్ 22, 1844 సంవత్సరంలో రాలేదు. అయితే వీళ్ళకి ఈ విధంగా ఎదురు చూసినప్పుడు రాకపోతే వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు వెయిట్ చేయాలి. వీళ్ళు అదే చెప్తున్నాడు దానియేలు 12వ వాక్యంలో 335 దినములు తాళుకొని కనిపెట్టుకొని వాడు ధన్యుడు. అంటే మీరు 1335 ఆ సంవత్సరంలో అయిపోయిన తర్వాత మీరు ఎదురు చూడాలి, మీరు కనిపెట్టుకోవాలని చెప్పాడు. మీరు వెంటనే ఈ విధంగా మీరు ఊహించిన విధంగా యేసుక్రీస్తు వారు రాకపోతే మీరు వెనక్కి వెళ్ళిపోవటం కాదు, మీరు ఆయన రాకడి కొరకు మీరు ఎదురు చూడాలని చెప్పాడు. ఎవరైతే ఈ విధంగా వారి వెనుకకు వెళ్ళిపోకుండా ఎవరైతే విశ్వాసంతో వారి ఉండి కనిపెట్టుకుని ఉంటారో వారి గురించి ఏమన్నాడంటే వారు ధన్యుడు అని చెప్పాడు. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకుని వాడు ధన్యుడు. కనుక 50 మంది మాత్రమే మిగిలారు, మిగతా వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయేవారు. ఈ 50 మంది ధన్యులు. వీళ్ళు ఏ విధంగా ధన్యులు? 2 సార్లు వీళ్ళకి నిరాశ కలుగుతుంది, అయినప్పటికీ కూడా వీరు వెనక్కి వెళ్లకుండా దేవుని మీద ఆధారపడి వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు ఏ విధంగా ధన్యులు అంటే ఎవరైతే వెనుకకు వెళ్ళిపోకుండా వారి సంఘాలకు వెళ్ళిపోకుండా వాక్యాన్ని చదువుకుంటూ ప్రవచనం మీద ఆధారపడి యేసుక్రీస్తు వారు తప్పనిసరి 2వ సారి వస్తారని ఎవరైతే ఎదురు చూశారో వారికి కలిగే ధన్యత ఏమిటంటే వీళ్ళందరూ కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి యేసుక్రీస్తుతో పాటు వీళ్ళు ఆధ్యాత్మికంగా దానిలోనికి వెళ్తారు. కనుక ఈ 50 మంది ఎవరైతే యేసుక్రీస్తు వారితో పాటు అతి పరిశుద్ధ స్థలంలోనికి వారు వెళ్తారో వారు ధన్యులు. ఎందుకనగా ఒక విషయం చెప్తాను. క్రీస్తు శకము 31 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయిన తర్వాత పరలోక గుడారంలో ఉన్న పరిశుద్ధ స్థలంలో ఆయన పరిచర్య చేస్తున్నారు. కానీ 1844 అక్టోబర్ 22వ తారీఖున యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళారు. అయితే విలియం మిల్లర్ వారి అనుచరులు ఏమనుకున్నారంటే 2300 ప్రవచనము ఇది అయిపోగానే యేసుక్రీస్తు వారు ఆలయ పవిత్రతను గురించిన తీర్పు జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఇక్కడ ఈ లోకానికి తీర్పు తీరుస్తారు అనుకున్నారు. కానీ 1844 అక్టోబర్ 22వ తారీఖున యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళారు. కనుక వాళ్ళు ఏమనుకున్నారు? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకం నాకు రావటం కాదు, పరలోక దేవాలయంలో పరిశుద్ధ స్థలంలోని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళారు. కనుక ఎవరైతే వారు వెనుకకు వెళ్ళిపోకుండా వారు కనిపెట్టుకుని ఉన్నారో వారు ధన్యులు. ఎందుకంటే వారు అతి పరిశుద్ధ స్థలంలోనికి వారు ఆధ్యాత్మికంగా దానిలోనికి వెళ్తారు. ఈ విధంగా ఎవరైతే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారో వాళ్ళే దేవుని యొక్క చివరి సంఘము. ఈ విధంగా దేవుని యొక్క చివరి సంఘము 50 మందితో ఇది ప్రారంభము అయింది. దీని గురించి ప్రకటన 10వ అధ్యాయము 11వ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రకటన 10వ అధ్యాయము 11వ వాక్యం. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. ప్రకటన 10వ అధ్యాయము మనకి ఏం తెలియజేస్తుందంటే వీళ్ళు యేసుక్రీస్తు వారు
రెండోసారి వస్తారని బోధిస్తారో దానియేలు గ్రంథం చదివి యేసుక్రీస్తు వారు రారు, అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు వస్తున్నారని అర్థం చేసుకున్నప్పుడు అది చాలా మధురమైన అనుభవం, తీపి అనుభవం అవుతుంది. యేసుక్రీస్తు వారు ఊహించిన విధంగా రానప్పుడు అది చాలా చేదు అనుభవం అవుతుంది. ఈ చేదు అనుభవం తరువాత ఏమని చెప్పాడంటే, ఎవరైతే యేసుక్రీస్తు రాకడ కొరకు ఇంకా ఎదురు చూశారో వీరికి ఆశాభంగం కలిగినప్పటికీ కూడా వారి గురించి చెప్పిన మాటలు ఏమిటంటే, అప్పుడు వారు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడవని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని చెప్పారంటే, వీళ్ళు మరలా లోకమంతటికి కూడా వీరు సువార్తను ప్రకటిస్తారు. ఎవరు వీళ్ళు? మిగిలిన 50 మంది. వీళ్ళే దేవుని యొక్క చివరి సంఘము, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. ఇది పరిశుద్ధ గ్రంథము యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ సంఘం యొక్క ఉనికిని మనము చూస్తున్నాము. ఇది మనుషులు ఇష్టాన్ని బట్టి, మనుషుల ఆలోచన బట్టి ఇది ఉనికిలోనికి రాలేదు అడ్వెంటిస్ట్ సంఘము. దేవుడు ఈ సంఘమును ఆయన సువార్త పని చేయడానికి, ప్రపంచమంతటికి సువార్తను బోధించడానికి దేవుడు దీనిని ఎన్నుకున్నాడు. కనుక ఈ 50 మంది అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళారు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం వల్ల ఏ విధంగా ధన్యులు అవుతారు అని అంటే, మనం అతి పరిశుద్ధ స్థలంలో ఏముందో మనం నేర్చుకుంటే ఎందుచేత ధన్యులు మనకి అర్థమవుతుంది. హెబ్రీ 9వ అధ్యాయము 3-4 వచనములు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి ఇక్కడ చెప్పాడు. మన్నా గల బంగార పాత్ర ఉంది, తర్వాత నిబంధన పలకలు ఉన్నాయి. ఈ మన్నా గల ఈ బంగారు పాత్ర, ఈ మన్నా, తర్వాత నిబంధన పలకలు. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన పలకలు ఉన్నాయి. నిబంధన పలకలు అంటే 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము. ఎవరైతే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారో వాళ్ళు 10 ఆజ్ఞల గురించి బోధిస్తారు. 1844 సంవత్సరం వరకు కూడా 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము మరుగున పడిపోయింది. అది సిలువలో కొట్టివేయబడిందని, అది మనకు అవసరం లేదని క్రైస్తవ సంఘము బోధిస్తుంది. ఆ విధంగా బోధించడానికి కారణం ఏమిటంటే, రోమన్ క్యాథలిక్ పాప్సీ 1260 సంవత్సరాల కాలం పరిపాలించినప్పుడు వారు విశ్రాంతి దినమును 7వ రోజు మొదటి రోజు మార్చారు. ఈ విధంగా 2వ ఆజ్ఞను తీసివేయడం జరిగింది. ఈ విధంగా తప్పుడు బోధలు అనేకమైనవి వచ్చాయి. కనుక ప్రపంచ క్రైస్తవ సంఘము ఏమనుకుంటుందంటే 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం మనకు అవసరం లేదు అని అనుకుంటున్నారు. కనుక 1844 సంవత్సరంలో దేవుడు ఒక జనాంగాన్ని ఆధ్యాత్మికంగా అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్ళి దేవుడు వారికి 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమును ఇచ్చాడు. అంటే ఎవరైతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళారో వారందరూ కూడా 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము యేసుక్రీస్తు యొక్క గుణశీలతను మనకు తెలియచేస్తుంది. అది యేసుక్రీస్తు యొక్క నీతిని మనకి తెలియచేస్తుంది. కనుక అంతవరకు కూడా ధర్మశాస్త్రము లేదు అని అందరూ చెప్పేవారు. కానీ దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ జనాంగము ఈ లోకమంతటికి కూడా ధర్మశాస్త్రము ఉన్నది అని చెప్తారు. ఆ విధంగా చెప్పడానికి దేవుడు దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాపం అంటే ఏమిటంటే సింపుల్ నిర్వచనం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక ఆజ్ఞని అతిక్రమిస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తారంటే వీళ్ళ ధర్మశాస్త్రం లేదని ఈ లోకమంతా కూడా అనుకుంటూ ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైనది 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ 4వ ఆజ్ఞ విశ్రాంతి దినము. 1844 సంవత్సరం వరకు కూడా దాదాపుగా లోకంలో ఉన్న వారు అందరూ కూడా దాదాపుగా 99% అందరూ కూడా విశ్రాంతి దినమును మొదటి రోజు ఆదివారంను ఆరాధన చేస్తున్నారు. కానీ 1844 సంవత్సరం తర్వాత ఎవరినైతే దేవుడు ఆధ్యాత్మికంగా అతి పరిశుద్ధ స్థలంలో తీసుకుని వెళ్ళాడో వారికి ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం గురించి జ్ఞానాన్ని ఇచ్చాడు. నిజమైన విశ్రాంతి దినం గురించిన జ్ఞానాన్ని ఇచ్చాడు. కనుక అప్పటి నుండి నిజమైన విశ్రాంతి దినం గురించి ఈ లోకమునకు బోధించడము జరుగుతుంది. అడ్వెంటిస్ట్ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఈ లోకం అంతటికి కూడా నిజమైన విశ్రాంతి దినం గురించి బోధించబడ్డది. నిజమైన విశ్రాంతి దినం గురించి లోకమంతా కూడా బోధించబడ్డ తర్వాత లోకమంతా కూడా ఈ రోజును ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకొకటి ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముందండి? మన్నా ఉంది. మన్నా దేనికి సూచనగా ఉంది? మన్నా
ఆరోగ్య వర్తమానం అనే ఒక సూచనగా ఉంది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో వారు ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నాని ఇచ్చాడు, వారికి శాకాహారాన్ని ఇచ్చాడు, మన్నాని ఇచ్చాడు. అంటే దేవుని ప్రజలను దేవుడు మరలా ఒరిజినల్ డైట్లోకి నడిపించాలని దేవుడు ఉద్దేశించాడు. అందుచేతనే దేవుడు వారికి అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారికి మాంసాహారాన్ని ఇవ్వకుండా వారికి మన్నానిచ్చి, ఈ మన్నా ఆరోగ్య వర్తమానమునకు సూచనగా ఉంది. ఎప్పుడు ఆరోగ్య వర్తమానం ఇచ్చాడంటే ఈ సంఘమునకు 1863 సంవత్సరంలో ఆరోగ్య వర్తమానాన్ని ఇచ్చాడు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఈ మన్నా ఆరోగ్య వర్తమానం ఒక సూచనగా ఉంది. ఇప్పుడు ఆరోగ్య వర్తమానం గురించి మనం బోధించినప్పుడు చాలా మంది ఏమని అడుగుతారంటే, పాత నిబంధన గ్రంథంలో అందరూ కూడా మరి మాంసాహారాన్ని తిన్నారు, వాళ్ళు నాన్ వెజిటేరియన్స్గా ఉన్నారు. ఇక్కడ కొత్త నిబంధనలు కూడా ఆ విధంగా యేసుక్రీస్తు వారు కూడా పంచిపెట్టారు చేపలను, ఈ విధంగా పౌలు కూడా దీని గురించి తినొచ్చని మాట్లాడారు అని చాలా వాక్యాలను చూపించి చెప్తారు. అది వాస్తవమే. కానీ ఒక విషయం గమనించుకోవాలి మనం, దేవుడు మనందరినీ కూడా ఎవరైతే యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు సిద్ధపడుతున్నారో వారందరినీ కూడా ఏదైనా ఎటువంటి ఆహారం ఇచ్చాడో అటువంటి ఆహారం నాకు మరలా ఆయన పిలుస్తున్నాడు. 1863 సంవత్సరం వరకు కూడా దేవుడు మాంసాహారాన్ని తినడానికి అనుమతించాడు. కానీ 1863 సంవత్సరం తరువాత దేవుడు ఆరోగ్య వర్తమానాన్ని ఇచ్చాడు. ఈ ఆరోగ్య వర్తమానం ఇచ్చిన తర్వాత దేవుడు మాంసాహారాన్ని తినడానికి ఆయన అనుమతించట్లేదు. మొదట ఎటువంటి ఆహారం అయితే ఇచ్చాడో ఆ ఆహారం నాకు రావాలని దేవుడు కోరుతున్నాడు. మీకు ఒక మాట చెప్తాను, 1844 సంవత్సరం ముందు వరకు కూడా ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఎక్కువ భాగము విశ్రాంతి దినమును ఆదివారమునే ఆరాధన చేశారు. కనుక వారికి ఆ వెలుగు లేదు కనుక, సత్యం తెలియదు కనుక వారు ఆ విధంగా ఆరాధన చేసినప్పటికీ కూడా దేవుడు వారి ఎడల కృప చూపించాడు. ఎందుచేతనంటే వారికి వెలుగు రాలేదు కనుక దేవుడు వారి మీద కనికరము చూపిస్తాడు. కానీ 1844 సంవత్సరం తరువాత ఈ ప్రజలను అతి పరిశుద్ధ స్థలంలో తీసుకుని వెళ్ళారు. ధర్మశాస్త్రం గురించి బోధించబడ్డది, నిజమైన విశ్రాంతి గురించి బోధించబడ్డది. నిజమైన విశ్రాంతి గురించి బోధించబడిన తరువాత కూడా వారు ఇంకా నిజమైన విశ్రాంతి దినముకు రాకుండా ఇంకా వారి మొదటి దినాన్ని వారు ఆరాధన చేస్తే దానికి వారే బాధ్యులు అవుతారు. కనుక 1844కు ముందు వరకు మొదటి రోజు ఆరాధన చేసినా దేవుడు దాన్ని అనుమతించాడు. ఎందుచేతనంటే వారికి ఆ వెలుగు లేదు కనుక. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో భార్యత్వం ఉండేది. అంటే ఎక్కువ మంది మనుషుల్ని, ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకునేవారు. అయితే దేవుడు అప్పుడు దాన్ని అనుమతించాడు. దేవుడు అది తప్పు కాదని చెప్పట్లేదు, కానీ దేవుడు దాన్ని అనుమతించాడు. వారికి జ్ఞానం లేదు కనుక. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు దేవుడు ఒక పురుషుడికి ఒక స్త్రీ మాత్రమే, ఒక మనిషి ఒక స్త్రీనే వివాహం చేసుకోవాలి. భార్యత్వము ఇప్పుడు మనకి ఆచరణలో లేదు. ఇప్పుడు దేవుడు దాన్ని అనుమతించట్లేదు. అదేవిధంగా దేవుడు మనకి ఆ కాలంలో, జ్ఞానం లేని కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా దాన్ని విడిచిపెట్టాడు. కానీ 1844 తర్వాత ధర్మశాస్త్రం గురించి, నిజమైన విశ్రాంతి గురించి, ఆరోగ్య వర్తమానం గురించి దేవుడు వెలిగిచ్చాడు. ఆ వెలిగిచ్చిన తర్వాత దాని ప్రకారంగా మనం జీవించాలి. తెలియనప్పుడు దేవుడు మన మీద కనికరం చూపించాడు, మనల్ని క్షమించాడు. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 37వ వాక్యంలో పౌలు దీని గురించి మాట్లాడుతున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఎందుకు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడంటే వారికి వెలుగు లేదు, వారికి సత్యం తెలియదు. అందుచేతనే దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. కానీ 1844 తర్వాత దేవుడు ఈ ప్రపంచ క్రైస్తవ సంఘానికి కావలసిన వర్తమానాన్ని దేవుడు బయలుపరిచాడు. కనుక ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడు అందరూ కూడా నిజమైన విశ్రాంతి దినమును ఆచరించాలి. ఎందుకనగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంఘం ద్వారా లోకమంతటికి కూడా నిజమైన ఆరాధన దినం మీద తెలియచేశాడు. తరువాతగా ఆరోగ్య వర్తమానాన్ని దేవుడు ఈ సంఘమునకు ఇచ్చాడు. కనుక ఈ వెలుగు వచ్చిన తర్వాత మనం అవి వెలుగు ప్రకారం జీవించకపోతే కనుక దేవుడు దానిని పాపంగా ఎంచుతాడు. దానిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. నేను వచ్చి వారికి బోధించకపోతే వారికి పాపము లేదు. విశ్రాంతి దినము 7వ రోజు అని తెలియకపోతే అది పాపం లేదు. కానీ అది తెలిసిన తర్వాత, ఆ జ్ఞానం వచ్చిన తర్వాత, ఆ వెలుగు వచ్చిన తర్వాత దానిని అనుసరించి నడవకపోతే ఏమన్నాడు? ఇప్పుడైతే వారికి
వారి పాపమునకు మిష అంటే షాక్ లేదని చెప్తున్నాడు. సో కనుక ఎవరైతే 1843లో వారికి గొప్ప నిరాశ కలిగినప్పుడు ఎవరైతే వారు ఎదురు చూశారో వారందరూ ధన్యులని చెప్పాడు. ఎందుకనగా వారందరూ కూడా ఆత్మీయంగా దేవుడు వారిని అతి పరిస్థితుల్లో తీసుకుని వెళ్తాడు. కనుక 1335 ప్రవచనము అది క్రీస్తు శకము 508లో ప్రారంభమైంది. 1843లో అది ముగిసింది. అది ముగిసిన తర్వాత 1844 సంవత్సరం దేవుడు ఆ మనుషులను ఆయన భక్తులను అతి పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళారు. ఈ విధంగా కనిపెట్టుకునేవారు ధన్యులు అని చెప్పాడు. ఇంకొక ధన్యత వీళ్ళకి ఇచ్చాడు. ఎందుకు వీళ్ళ ధన్యులు? యెషయా 30:18 కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. 1843 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు ఎందుకు రాలేదో చెప్తున్నాడు. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఎవరైతే నిరాశ చెందిన వారు వెనక వెళ్ళిపోకుండా దేవుని కొరకు యేసుక్రీస్తు వరకు ఎదురు చూశారో వాళ్ళందరికీ దేవుడు దయ చూపిస్తున్నాడు. ఆ దయ ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని, వాక్య జ్ఞానమును, ప్రవచన జ్ఞానమును ఈ ప్రజలకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అధిక జ్ఞానమును వీరికి ఇవ్వబోతున్నాడు. దేని ద్వారా ఇవ్వబోతున్నాడు తెలుసండి? ప్రవచన సారాన్ని దేవుడు వీరికి ఇవ్వబోతున్నాడు. వీరు ఎందుకు ధన్యులు? వీరు ధర్మశాస్త్రం గురించి వీళ్ళు తెలుసుకుంటారు. నిజమైన విశ్రాంతిని గురించి దేవుడు వీళ్ళకి బోధిస్తాడు. ఆరోగ్య వర్తమానం వీళ్ళకి బోధిస్తాడు. తర్వాత వీళ్ళు ఎందుకు ధన్యులు అంటే దేవుడు వీళ్ళకి ప్రవచన సారాన్ని ఇస్తాడు. ఈ ప్రవచన సారము ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథం అంతటి పైన వ్యాఖ్యానము రాయబడింది. ఈ ప్రవచన సారము ఆధ్యాత్మిక నిధి. ఈ ప్రవచన సారం మనం చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథము మనం స్పష్టంగా అర్థం చేసుకుంటాము. దీని గురించి ప్రకటన 12:17 మనం చూస్తాము. ప్రకటన 12:17. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు ఒకటే. రెండవది యేసుని గూర్చిన సాక్ష్యం ఇచ్చుచున్నారు. యేసుని గూర్చిన సాక్ష్యం అంటే యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం అని మనం అంతకు ముందు పాఠంలో ఆ ప్రకటన 19:10 మనం నేర్చుకున్నాము. కనుక యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. సాతానుడు ఎవరిపైన ఆగ్రహంగా ఉన్నాడు? ఎవరైతే దేవుని ఆజ్ఞలు గాయకుంటున్నారో, ఎవరికైతే యేసుని గూర్చిన ప్రవచన సారము ఉన్నదో వారిని విషయంలో సాతానుడు చాలా ఆగ్రహంగా ఉన్నాడు. కనుక ఈ ధన్యులు ఎందుచేతనంటే వీళ్ళు దేవుడు వాళ్ళకి ప్రవచన సారాన్ని ఇచ్చాడు. ఈ ప్రవచన సారం ఏంటి? ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ ప్రవక్త ద్వారా పరిశుద్ధ గ్రంథం అంతటి పైన కూడా వ్యాఖ్యానం రాయించాడు. ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా మనకు అర్థం కాకపోతే దాని మీద అధిక వెలుగు మనం బాగా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రవచన సారం ఇచ్చాడు. ఆ ప్రవచన సారం చదివినప్పుడు దానియేలు గ్రంథం కానీ, ప్రకటన గ్రంథం కానీ, పరిశుద్ధ గ్రంథంలో దేనైనా కూడా మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాము. ఈ ప్రవచన సారం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం అంతటి పైన వ్రాయబడిన వ్యాఖ్యానము. కనుక ఇప్పుడు ఎవరైతే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళారో వాళ్ళు మాత్రమే దేవుని ప్రజలు, వారు మాత్రమే దేవుని సంఘమయ్యి ఉంటారు. కనుక ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళు అనేక మంది ఆరోగ్య వర్తమానాన్ని అంగీకరించరు, తర్వాత ప్రవచన సారాన్ని అంగీకరించరు. ఎవరైనా ప్రవచన సారాన్ని కానీ ఆరోగ్య వర్తమానాన్ని కానీ అంగీకరించకపోతే వాళ్ళు అడ్వెంటిస్ట్ సంఘంలో ఉన్నప్పటికీ కూడా వారు నిజమైన అడ్వెంటిస్ట్ వారుగా పిలువబడరు. ఎందుచేతనంటే నిజమైన అడ్వెంటిస్ట్ వారు అంటే కనుక వారు తప్పనిసరిగా ఆరోగ్య వర్తమానాన్ని అంగీకరించాలి. ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆవిడ ద్వారా పరిశుద్ధ గ్రంథం అంతటి పైన వ్యాఖ్యానం రాయించాడు. దాన్ని ప్రవచన సారం అని పిలుస్తాము. కనుక దీన్ని నమ్మకపోతే వాళ్ళు నిజమైన అడ్వెంటిస్ట్గా పిలవబడే అర్హత వారికి ఉండదు. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే అడ్వెంటిస్ట్లో ఉన్నవారే అనేక మంది నాయకులు కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ దీనిని అంగీకరించడం లేదు. అంటే వాళ్ళు ఇంకా పరిశుద్ధ స్థలంలోనే ఉన్నారు. పరిశుద్ధ స్థలంలో ఉన్నవారికి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవారికి వ్యత్యాసం ఏమిటంటే పరిశుద్ధ స్థలంలోనే ఉన్నవారు వారి విశ్రాంతి దినం గురించి కానీ, లేకపోతే ఆరోగ్య వర్తమానం గురించి కానీ, ప్రవచన సారం వాళ్ళు అంగీకరించరు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన వాళ్ళు మాత్రము వీటిని అంగీకరిస్తాడు. దేవుడు చెప్పాడు, మీకు ఆశాభంగం కలుగుతుంది, ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారు ధన్యులు అని చెప్పారు. కానీ ఈ వాక్యాన్ని వింటున్న వారు అడ్వెంటిస్ట్ వారు మీరు కనుక ఇంతవరకు ఈ ప్రవచన సారాన్ని అంగీకరించకపోతే, ఆరోగ్య వర్తమానాన్ని అంగీకరించకపోతే దేవుడు దానియేలు గ్రంథము 1335 ప్రవచనం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. మనందరిని కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి రమ్మని దేవుడు ఆహ్వానిస్తున్నాడు.
దానియేలు 12:13 చదువుకుందాం. ఇది ఆఖరి వచనము. ఈ వాక్యంతో మనకి దానియేలు గ్రంథము పూర్తవుతుంది. దానియేలు 12:13. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇంగ్లీష్లో కూడా చదువుదాం. But go thou thy way till the end be, for thou shalt rest and stand in thy lot at the end of the days. దానియేలుకు దేవుడు ఈ ప్రవచనాలన్నీ ఇచ్చిన తర్వాత, దర్శనం ఇచ్చిన తర్వాత దానియేలు అడుగుతూ ఉంటాడు, వీడి భావం ఏంటి తెలియచేయమని. అప్పుడు దానియేలుతో అంటాడు, ఇవి అంత్యకాలంలోకి సంబంధించినవి, వీటిని నువ్వు రాసి ముద్రించు అని చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్తాడు. ఏమన్నాడంటే, నీవు అంతమ వరకు నిలకడగా ఉండని ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నీవు లేచెదవు. కాలాంతమందు నీవు నీ వంతులో లేచెదవు. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, స్టాండ్ ఇన్ దై లాట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డేస్ అన్నాడు. స్టాండ్ ఇన్ దై లాట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డేస్ అని పిలిచాడు. అంటే కాలాంతమందు నీ వంతులో నీవు లేస్తావంటే, నువ్వు యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు లేగిస్తావని ఆ ఉద్దేశం మాత్రమే కాదు. దీనిలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, నీ కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలిచేదు అంటే దాని అర్థం ఏమిటంటే, చివరిలో అంత్యకాలంలో దేవుడు ఏమని చెప్పాడు, ఈ గ్రంథాన్ని రాసి నువ్వు ముద్రించమన్నాడు. ఇవి ఎప్పుడు అర్థం చేసుకుంటారు అన్నాడు, అంత్యకాలంలో జీవించే ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పాడు. కనుక కాలాంతమందు నీ వంతులో నిలిచేదు అంటే దాని అర్థం ఏమిటంటే, దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలను అర్థం చేసుకోవటము. దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలను అర్థం చేసుకున్నప్పుడు దాని అర్థం ఏమిటంటే, దానియేలు ఆయన నిలబడ్డాడు. ఉదాహరణకి ఆ దానియేలు 1798 సంవత్సరంలో నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? 1260 సంవత్సరాల ప్రవచనము ముగిసింది. ఎప్పుడు? 1798. 1798లో ముగిసినప్పుడు రోమన్ క్యాథలిక్ ప్యాప్సీకి దెబ్బ తగిలింది. వారు గాయపడ్డారు, అధికారాన్ని కోల్పోయారు. కనుక ఈ దానియేలు గ్రంథం ప్రవచనంలో చెప్పబడిన ప్రకారంగా వారికి చావు దెబ్బ తగిలింది. ఆ చావు దెబ్బ అది నెరవేరిందంటే కనుక దాన్ని మనుషులు అర్థం చేసుకున్నారంటే దాని అర్థం ఏంటంటే, దానియేలు ఆయన వంతులో ఆయన నిలబడ్డాడు అని దాని యొక్క భావము. తర్వాత దానియేలు కాలాంతమందు తన వంతులో నిలిచేదను అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకొకటి ప్రవచనాలు అర్థం చేసుకోవటం అండి. 1843లో యేసుక్రీస్తు వారు వస్తారు అనుకున్నారు. 2300 ప్రవచనం చదివి తర్వాత మనము సండేలా రాబోతుందని మనం అనుకుంటున్నాం. సండేలా వచ్చినప్పుడు దానియేలు ఆయన కాలాంతమందు నిలబడ్డాడు. అనగా దానియేలు నిలబడటం అంటే యాక్చువల్ దానియేలు కాదు, కానీ దానియేలు చెప్పిన ప్రవచనాలు మనుషులు అర్థం చేసుకోవటము, అవి నెరవేరటము జరుగుతాయి. కనుక ఏమని చెప్పాడంటే, దానియేలు నువ్వు కాలాంతంలో నువ్వేమైతే రాసావో అవన్నీ కూడా మనుషులు అర్థం చేసుకుంటారు, అవన్నీ కూడా నెరవేరుతాయి. ఆదివారం చట్టం వచ్చినప్పుడు దానియేలు ఆయన నిలబడ్డట్టు, అదేవిధంగా శ్రమకాలం కలుగుతుంది, ఆదివారం చట్టం వచ్చినప్పుడు అప్పుడు దానియేలు నిలబడ్డట్టు, ప్రత్యేకమైన పునరుద్ధానం కలుగుతుంది, అప్పుడు దానియేలు ఆయన వంతులో ఆయన నిలబడ్డట్టు. సెర్మన్స్ అండ్ టాక్స్ వాల్యూమ్ 5 225 paragraph 5లో ఈ విధంగా ప్రవచన సారం తెలియజేస్తుంది. Daniel has been standing in his lot since the seal was removed and the light of truth has been shining upon his visions. He stands in his lot bearing the testimony which was to be understood at the end of the days. Daniel has been standing in his lot since the seal was removed. అంటే దానియేలు అంట ఆయన కాలంతో నిలబడ్డాడండి. ఎప్పుడు నిలబడ్డాడని చెప్తుంది, ఎప్పుడైతే ఈ దానియేలు గ్రంథం విప్పబడిందో అప్పుడు దానియేలు నిలబడ్డాడని ఈ దీనిలో చెప్పడం జరిగింది. అంటే 1798లో దానియేలు గ్రంథం అర్థం చేసుకోవడం ప్రారంభమైంది. కనుక దానియేలు గ్రంథం మనుషులు అర్థం చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి, దానియేలు ఆయన కాలాంతమందు ఆయన నిలబడ్డాడు, అంత్యకాలంలో ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడటం అంటే ఆయన నిలబడటం కాదు, ఆయన యొక్క ప్రవచనము, ఆయన చెప్పిన ప్రవచనాన్ని అర్థం చేసుకోవటం కానీ ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరినప్పుడు కానీ దానియేలు కాలాంతమందు నిలబడ్డాడు. అనగా ఈ లోకం యొక్క చివరిలో దానియేలు ప్రవచనాలను అర్థం చేసుకుంటారు, అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పాడు. మూడవదిగా దానియేలు గ్రంథం యొక్క ఉద్దేశం నెరవేరటం. దానియేలు కాలాంతంలో నిలబడటం అంటే దానియేలు యొక్క గ్రంథం యొక్క ఉద్దేశము నెరవేరటం. దానియేలు గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనుషులను అపవాది మోసం చేస్తున్నాడు, మంచికి చెడుకు మధ్యన పోరాటం జరుగుతుంది. కనుక ఈ దానియేలు గ్రంథము మనుషులను సాతాను వంచ నుండి అది బయటికి నడిపిస్తుంది. కనుక ఎవరైతే ఈ ప్రవచనాలను చదివి ఎవరైతే ఆ మోసాన్ని తప్పించుకుంటారో, అపవాది మోసం నుండి బయటకు వస్తారో, ఏ విధంగా మోసం నుంచి బయటకు వచ్చారో అందరూ కూడా దానియేలు వారి జీవితంలో కాలాంతమందు నిలబడట్టుగానే. అదేవిధంగా
ఎవరైతే యేసుక్రీస్తు వారు రెండో రాకడకు సిద్ధపడతారో, దానియేలు గ్రంథం ప్రాముఖ్యమైన ఉద్దేశం ఇంకొకటి ఏమిటంటే ఈ లోకం అంతటిని కూడా యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ కొరకు సిద్ధపరచడము. దానియేలు గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాలు చదివిన మనుషులు ఎవరైతే రాకడ కొరకు సిద్ధపడుతున్నారో, ఈ తప్పుడు బోధనని విడిచిపెట్టి సత్యంలోనికి వస్తున్నారో, వారందరి జీవితంలో దానియేలు ఆయన కాలాంతమందు నిలబడినట్లు. దీని గురించి ఆ మ్యానుస్క్రిప్ట్ రిలీజ్ వాల్యూమ్ 6 108 paragraph 4లో ఈ విధంగా రాయడం జరిగింది. When God gives a man a special work to do, he is to stand in his lot and place as did Daniel, ready to answer the call of God, ready to fulfill his purpose. దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయనకు ఒక పని ఇస్తాడు. ఆ పని ఆయన చేసినప్పుడు దాన్ని ఏమని చెప్పాడంటే, ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు అతను తన కాలాంతమందు నిలబడ్డట్టు. కనుక దానియేలు గ్రంథము యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, మనను శోధనలో మనం పాపంలో పడటం మాత్రమే కాదు, మనం సాధారణ వంచనలో పడకుండా మనము నిలబడినట్లుగా, తద్వారా మనం రెండో రాకడికి మన సిద్ధపరచడము దానియేలు గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈ దానియేలు గ్రంథం ఎవరైతే దీన్ని చదివి వారు అర్థం చేసుకుని సత్యంలోనికి వచ్చి ఎవరైతే రాకడ కొరకు సిద్ధపడతారో వారందరి జీవితంలో దానియేలు నిలబడ్డట్టు. అంటే దానియేలు గ్రంథము వారి జీవితంలో ఒక భాగము అయినట్టు. కనుక దానియేలు చెప్పాడు, కాలాంతమందు ఈ ప్రజలు వీటిని చదువుతారు, వాటిని అర్థం చేసుకుంటారు, వారు ఆయన రాకడ కొరకు సిద్ధపడతారని చెప్పాడు. కనుక ఇంతవరకు ఈ వాక్యాలు మనం విన్నాం. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో దానియేలు నీ జీవితంలో నిలబడ్డా అంటే, దానియేలు గ్రంథం ప్రవచనాలను నువ్వు అర్థం చేసుకున్నావా? వాటిని నువ్వు నెరవేర్పు నువ్వు చూస్తున్నావా? యేసుక్రీస్తు రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? యేసుక్రీస్తు వారు అంత్యకాలంలో జీవించే ప్రజలకు ఆయన కాలంలోనే ఒక రికమెండేషన్ చేశాడు. ఏమని చెప్పాడంటే, మీరు దానియేలు గ్రంథాన్ని చదవమని చెప్పాడు. మత్తయి సువార్త 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యేసుక్రీస్తు వారిని ఆయన శిష్యులు అడిగారు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటని అడిగితే, యేసుక్రీస్తు వారు ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోమని చెప్పి అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. కనుక ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు వారి యొక్క పాపములు మీరు పడకుండా, వారి యొక్క మోసంలో పడకుండా ఉండాలని అంటే మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలంటే, నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగానే చదువువాడు గ్రహించును గాక. ఏమని చెప్పాడు? మీరు మోసంలో పడకుండా ఉండాలని అంటే దానియేలు గ్రంథాన్ని చదవమని చెప్పాడు. కనుక ఎవరైతే దానియేలు గ్రంథాన్ని చదువుతారో వారు మోసంలో పడకుండా వాళ్ళు ఉంటారు. కనుక నాశనకరమైన హేయ వస్తువు మీరు పరిశుద్ధ స్థలం మీద నిలిచాడు చూడగానే. నాశనకరమైన హేయ వస్తువు ఎవరు? రోమన్ క్యాథలిక్ పాప్సీ అని మనం నేర్చుకున్నాము. అంతకుముందు కూడా చాలాసార్లు దాని గురించి మనము నేర్చుకున్నాము. కనుక యేసుక్రీస్తు వారు అంత్యకాలంలో జీవించే ప్రజలకు ఏమని చెప్తున్నారంటే, మీరు మోసంలో పడకుండా యేసుక్రీస్తు వారు రాకడ కొరకు సిద్ధపడాలని అంటే మీరందరూ కూడా దానియేలు గ్రంథాన్ని చదవమని చెప్పాడు. నాశనకరమైన హేయ వస్తువు అనగా ఆదివారం చట్టము అమెరికాలో రావటము జరుగుతుంది. ఈ విధంగా అమెరికాలో ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఏమి చేయాలో ఆయన తర్వాత వాక్యంలో చెప్తాడు. మత్తయి సువార్త 24:16-18. యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. దానియేలు గ్రంథం చదివేవారు అందరూ కూడా వారు యేసుక్రీస్తు వారు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తారు. దానికంటే ముందుగా వీళ్ళు ఆదివారం చట్టం కొరకు ఎదురు చూస్తారు. దానియేలు గ్రంథము ఒక మనిషి హృదయం పైన అది ప్రభావితం చేసిందని అంటే గనక, ఈ ప్రవచనాన్ని అర్థం చేసుకున్నారంటే గనక వారు ఆదివారం చట్టం కొరకు ఎదురు చూస్తారు. ఇది మొట్టమొదటిగా జరుగుతుంది. నేను వీటిని విన్నాను, నేను అర్థం చేసుకున్నాను అని అంటే దాని యొక్క అవుట్కమ్ ఏమిటంటే, ఆదివారం చట్టం రావటానికి ఎక్కువ కాలం లేదు, త్వరలో రాబోతుందని ఆ మనిషి గ్రహిస్తాడు. అందుకని నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగాని అనగా ఆదివారం చట్టము రావటం మీరు చూడగాని ఆ మనుషులు ఏం చేయాలంట? మీరు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలను. అంటే మీరు పట్టణాలను విడిచిపెట్టి మీరు పల్లెల్లోకి కొండల్లోకి వెళ్ళిపోవని చెప్పారంటే, దానియేలు గ్రంథము ఎవరైతే చదివి అర్థం చేసుకుంటారో వారికి ఎటువంటి ఒప్పింపు వస్తుందంటే, ఆదివారం చట్టం రాబోతూ ఉంది, గనుక
మనం కొండలకు పారిపోవాలి, ఆ రిమోట్ ఏరియాస్కి వెళ్ళిపోవాలనే ఒప్పింపు వారికి వస్తుంది. అటువంటి ఆలోచన ఈ వాక్యం వింటున్నా మీకు కలిగిందండి? ఈ ప్రవచనాలు మన హృదయం పైన ప్రభావితం చేస్తే, వీటిని మనం అర్థం చేసుకుంటే కనుక ఆదివారం చట్టము రాబోతూ ఉంది. ఆదివారం చట్టం రాకు మునిపే మనము యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా నాశనకరమైన హేయ వస్తువు ఆ పరిశుద్ధ స్థలం ముందు నిలబడి మీరు చూడగానే మీరు కొండలకి పారిపోవాలని చెప్పాడు. అంటే మనం కంట్రీ లివింగ్కి వెళ్ళిపోవాలి. అంటే దానియేలు గ్రంథము ఒక మనిషి హృదయం పైన ఎటువంటి ప్రభావితం చేస్తుందంటే, అది ఆదివారం చట్టం ఒక మనిషి ఎదురు చూస్తాడు. అతను కంట్రీ లివింగ్కి వెళ్ళటానికి అతను సిద్ధపాటు కలిగి ఉంటాడు. దానియేలు గ్రంథం ద్వారా దేవుడు అంత్యకాలమునకు కావలసిన ఈ ప్రవచనాలన్నీ కూడా మనకి బయలుపరిచాడు. ఒక క్రమంలో వాటిని మనకి యేసుక్రీస్తు వారు దానియేలు గ్రంథం ద్వారా మనకు చూపించాడు. అయితే ఇప్పుడు దానిని మనం చదివి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనది. దేవుడు చేయవలసిందనంతా కూడా మన కొరకు చేశాడు. దానియేలు గ్రంథాన్ని మనకి ఒక గొప్ప బహుమానంగా ఇచ్చాడు. ఈ ప్రవచనాలన్నీ కూడా ఇచ్చాడు. వీటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. మనం అర్థం చేసుకుంటున్నాము. అయితే దీన్ని చదివి మనం అర్థం చేసుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. నాకు తెలియదండి, ఈ యొక్క ప్రవచనాలు తెలీదు, నాకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలీదు అని మనం చెప్తే ఈ షాక్ని దేవుడు అంగీకరించడు. ఎందుకనగా స్పష్టంగా దానియేలు గ్రంథంలో దేవుడు మనకు ఈ ప్రవచనాలన్నీ కూడా మనకి ఇచ్చాడు. కనుక వాటిని ప్రార్థనాపూర్వకంగా చదివి వాటిని అర్థం చేసుకుని వాటిని అనుసరించి నడవడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. దీనితో దానియేలు గ్రంథము పూర్తి అయిపోతుంది. తర్వాత కొద్ది సమయంలోనే మేము ఇంకొక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము, పర్సనల్ రివైవల్ అనేది, వ్యక్తిగత ఉజ్జీవము. కనుక అంతవరకు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీ కృపలో దానియేలు గ్రంథాన్ని బోధించడానికి మీరు మాకు సహాయం చేశారు మా ప్రభా. ఇది మానవ జ్ఞానం చేత బోధించే గ్రంథం కాదు మా తండ్రి, కేవలము మీ కృపను బట్టే, మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును బట్టే ఈ ప్రవచనాలు అర్థం చేసుకుని వీటిని బోధించగలిగే మా ప్రభా. అందరిని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వాక్యాలు బోధించిన నేను ఈ వాక్యానుసారంగా జీవించినట్లుగా ఈ వాక్యాలు విన్నవారందరూ కూడా మా ప్రభా, వారు కూడా ఈ ప్రవచనాన్ని అర్థం చేసుకుని మీకు విధేయులుగా జీవించి మీరు అక్కడి కొరకు సిద్ధపడే ధన్యతను మాకు అందరికీ అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.